ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడర్ అండ్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిజినెస్ కోచ్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, బిజినెస్ గురించి చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనం పెద్ద పెద్ద బిజినెస్లు కూడా కుప్పకూలిపోతున్నాయి, చూస్తూనే ఉన్నాం. అవును, బిజినెస్ పెద్దదే గానీ చిన్నదే గానీ మరి 2026 లోకి వెళ్ళబోతున్నాం మనం కొద్ది రోజుల్లో. ఒక్కసారి ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ సమస్యలు కానీ ఇవన్నీ నుంచి బయటపడాలి అంటే మీరు చెప్పే టిప్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, చిన్న బిజినెస్ దగ్గర నుంచి, ఒక చిన్న టీ షాప్ దగ్గర నుంచి, కిరాణా కొట్లు, మిగతా షాపులు, సూపర్ మార్కెట్స్, వాళ్ళకి పెద్ద కంపెనీలు స్టార్ట్అప్ చేసే వాళ్ళకు కూడా ఇద్దరు కలిపి టిప్స్ చెప్తాను అనమాట. ఫస్ట్ మనము చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా కూడా మెయిన్గా పాటించాల్సిన ఒక చిన్న సూత్రం అంటే, బిజినెస్ సస్టైన్ కావడము, బిజినెస్ సక్సెస్ కావడంలో చాలా టిప్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి సూక్ష్మంగా ఒక్క టిప్పే నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ ఒక్క టిప్పే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను 20 yearsగా నేను బిజినెస్లో ఉన్నాను. నా బిజినెస్తో పాటు, ఎడ్యుకేషన్ బిజినెస్తో పాటు కొన్ని వందల బిజినెస్ నేను బాగా అబ్జర్వ్ చేస్తాను అనమాట. సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా కూడా ఏంటి, కస్టమర్ ట్రస్ట్ విన్ కావాలి. కస్టమర్ ట్రస్ట్ విన్ కావడము తన రెప్యుటేషన్, కస్టమర్ ట్రస్ట్ కావాలంటే బిజినెస్ ఓనరే ఎక్కువగా కస్టమర్స్తో టచ్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు లలితా జ్యువెలర్స్ చూడండి. సో ఆయన కిరణ్ గారు ఉన్నారు, ఆయనే అడ్వర్టైజ్మెంట్స్, ఆయన చూడగానే ప్రతి ఒక్కరు గుర్తుపెడతారు. సినిమాలో మంచి పొజిషన్ ఈజీగా హిట్ అయిపోతుంది. ఆ విధంగానే మిగతా జ్యువెలర్స్ షాప్ చూడండి, మిగతా వాళ్ళు కనిపించే ఓనర్ తెలియదు. ఎప్పుడైతే కస్టమర్స్ దగ్గర ఓనర్ దగ్గర అవ్వాలి. ఆ దగ్గర అవడంలో, నెట్వర్కింగ్ మెయింటైన్ చేయడంలో ప్రధానమైన ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఫోన్ మెయింటైన్ చేయడం. చూడడానికి చిన్నది ఇది. ఫోన్ మెయింటైన్ చేయడం ఏంటంటే, మీరు ప్రతి ఒక్క ఫోను ఆన్సర్ చేయాలి కస్టమర్ది. కస్టమర్కి ఫోన్ ఆన్సర్ చేయరు కొంతమంది, చాలా మంది ఫోన్లు ఎత్తరు. బిజినెస్ చేస్తున్నావా, నువ్వు ఓనర్గా ఉన్నావా, నువ్వు ప్రతి ఒక్కరు ఫోన్ ఆన్సర్ చేయి, అది చాలు. సో అది మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు. చాలా మంది చేసేది అంటే, ఒక చిన్న డిఫికల్టీ వస్తే ఫోన్ అవాయిడ్ చేస్తారు అనమాట. మనకు ఒక సామెత ఉంది యాక్చువల్గా, ఏంటి, ఇట్ విల్ ఫైండ్ మంత్స్ టు ఫైండ్ ఎ కస్టమర్, బట్ ఇట్ విల్ టేక్ సెకండ్స్ టు లూజ్ ద సేమ్ కస్టమర్. ఒక కస్టమర్ని పట్టాలంటే నెలలు పడుతుంది. అదే కస్టమర్ని మీరు కోల్పోవాలంటే సెకండ్లు చాలు. మీకోసం ఫోన్ చేశాడు ఏదో ఒక అత్యవసరం కోసం కస్టమర్, ఒక సర్వీస్ ఏసీ పెట్టుకున్నారు, సర్వీస్ ఏసీ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలు సేల్ చేసేస్తారు. ఫస్ట్ టైం సేల్ చేసేటప్పుడేమో బ్రహ్మాండంగా మాట్లాడేశారు, ఫోన్ ఎత్తారు. ఏసీ సర్వీస్ కావాలని చెప్పి అడిగినప్పుడు రేపు వస్తానంటారు. మంచి సమ్మర్ సీజన్, ఆ టైంలో ఫోన్ ఎత్తాడు అతను. 2 సార్లు 3 సార్లు, 2వ రోజు ఓపిక పడతాడు, 3వ రోజు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తాడు. దాంతో ఎందుకు, సర్వీస్లో డబ్బులు రాదు కాబట్టి. సేల్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ వేరు, చిరాకు ఎత్తిపోతుంది కస్టమర్కి. ఇంకా ఎంత నెగిటివ్ అయిపోతాడు అదే కస్టమరు. అతను చెడ్డ కస్టమరు, కొత్త విషయం, మంచి పాజిటివ్ విషయం అయితే పెద్దగా చెప్పరు, చెడ్డ విషయం 10 మంది చెప్తారు ఆ షాప్కి వెళ్ళదని చెప్పేసి. ఎంత సింపుల్ టెక్నిక్. ఫోన్ మీరు ఆన్సర్ చేసి, ఇదిగో నేను రాలేకపోతున్నాను, ఇదిగో నేను చేయలేకపోతున్నాను, ఈ టైంలో అవైలబుల్ ఉంటాను, ఆల్వేస్ ఆన్సర్ ద ఫోన్ కాల్స్. అంటే నా మీనింగ్ 24 hours ఫోన్ మెయింటైన్ చేయమని కాదు. మీరు ఒకవేళ బిజీగా ఉన్నా కూడా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీరు కాల్ బ్యాక్ చేయండి చాలు. ఇంకొకటి, ఫోన్ కట్ చేయకూడదని చాలా మందికి తెలియని విషయం. ఇది ఎండమూరి వీరేంద్ర గారు చెప్పారు. నేను నా లైఫ్లో ఎప్పుడు ఫోన్ కట్ చేసేవాను కాదు. ఆయన ఒకసారి దాన్ని డిస్కస్ చేశారు. చాలా మంది బిజీగా ఉన్నప్పుడు ఫోన్ కట్ చేస్తారు. ఫోన్ కట్ చేయడం చాలా రూడ్నెస్. నువ్వు ఆన్సర్ చేయొద్దు, సైలెంట్ పెట్టు. కట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, సో కట్ చేయడం హట్ అవుతాం, టక్కని అవాయిడ్ చేస్తున్నాను. కట్ చేయొద్దు, సైలెంట్ వదిలి. అప్పుడు ఏమవుతుందంటే, సో అతను ఏదో ఎత్తలేకపోయాడు. సో బిజినెస్ ఓనర్ ఫోన్ ఎత్తాలి. సో నెక్స్ట్ ఇంకా పెద్ద లెవెల్లో చూసామనుకోండి, ఇది ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ కూడా ఒక లెసన్ నేను చెప్పబోయేది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్. చాలా బిజినెసెస్ మీరు చెప్పారు, అడిగారు ప్రశ్నలో, సార్ ఈరోజు ఒక బిజినెస్ కనిపిస్తుంది, 2 monthsకి అదే ప్లేస్లో ఉన్న షాప్ కానీ పెద్ద కంపెనీ కానీ డిసిపేర్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా నేను చెప్పడం ఏంటంటే, మనకు పెద్దవాళ్ళు చెప్పిన సామెత, దీపం ఉండి కానీ ఇల్లు చక్క పెట్టుకో అన్నారు. మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అన్నారు. అంటే మీకు బిజినెస్ రన్ చేస్తున్నారు, మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు బిజినెస్ బాగానే ఉంది కదా అని హ్యాపీగా కాలు మీద కాలేజ్ కూర్చోకూడదు. ఈ బిజినెస్ ఎక్కువ కాలం ఉండదు. నెక్స్ట్ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, ఇంకో ప్రోడక్ట్ని డెవలప్ చేసుకుంటేనే మీరు వర్కౌట్ అవుతుంది. సో ఇది చాలా మంది చేయరు, ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటారు. చాలా మంది బిజినెసెస్ మీరు గమనించారంటే సర్వైవల్ బిజినెస్ చేస్తున్నారు. సర్వైవల్ బిజినెస్ అంటే ఏంటి తెలుసా, కేవలం వాళ్ళకి వచ్చే బిజినెస్ వ్యాపారము, ఆ రెంట్ కట్టుకోవడానికి స్టాఫ్కి ఇస్తారు, పాపం వాళ్ళు వెనక్కి వేసుకోవడానికి కూడా డబ్బులు మిగులుతారు. చాలా మంది దాన్ని కొట్టుబెట్టినట్టుంటారు, దాన్ని వదులుకోలేరు, ఒక ఉద్యోగానికి పోలేరు. వీళ్ళ సమస్య ఏంటంటే, నేనేం చెప్తానంటే, ఆ బిజినెస్ ఉండగానే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసుకో, దానికి అప్లై చేసుకోవాలి, నెమ్మదిగా ఇంకో ప్రోడక్ట్ తయారు చేయి. ఇది ఏదైనా దెబ్బ కొట్టినా కూడా వాళ్ళు బతికిపోతారు. ఒకసారి ఆలోచించండి, ఎంత మార్పులు వచ్చాయి బిజినెసెస్లో. నేను ఎన్నో గమనిస్తున్నాను. ఫోటో స్టూడియోలు ఉండేటివి,
ఇప్పుడు ఏమైనా ఫోటో స్టూడియోలు చెప్పండి, లేదు. కొన్ని వేల షాపులు ఖాళీ కూర్చున్నారండి. స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఫోటో స్టూడియోకి వెళ్ళేవాడు లేడు. ఎంతమంది ఫోటో స్టూడియో వాడికి నెక్స్ట్ నేను చెప్పినట్టు ముందు చూపు లేకుండా కూర్చోవడం ద్వారా ఎంతమంది బాధపడుతుంటారు చూడండి. ప్రింటింగ్ ప్రెస్సులు, నేను చాలా మంది చెప్పాను ప్రింటింగ్ ప్రెస్సులకి, డెఫినెట్గా నేను 10 సంవత్సరాలు చెప్పాను నెక్స్ట్ రాబోయేది ప్రింటింగ్ ప్రెస్ ఎక్కువ మంది పోరు, చాలా బిజినెస్ తగ్గుతుందని చెప్పాను. ఎందుకు? అన్ని సాఫ్ట్ కాపీస్, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ప్రింటింగ్ కొట్టాలంటే చాలా అత్యవసరం అయితే తప్ప కొట్టడం లేదు, Yes. వాళ్ళకి దెబ్బ పడిపోయింది కదా. ఎంత మార్పులు చూడండి. ఇంకా చూడండి పెద్ద పెద్ద కంపెనీస్, కోడక్ కంపెనీ ఫోటో స్టూడియోస్ మీరు ఏనుంటారు కదా, కోడక్ సడన్ గా డిసిప్పేర్ అయిపోయింది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మ్ కాకపోవడం ద్వారా, అంటే జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ముందుకు పోకపోవడం ద్వారా ఈ కోడక్ ఇంత పెద్ద డిజిటల్ కెమెరాను కనుక్కునేది అది అడాప్ట్ చేసుకోలేకపోయింది. అంతెందుకు నోకియా ఫోన్ చూడండి, నోకియాతోనే మొదలైంది మొబైల్ ఫోన్ అందరూ కూడా హిస్టరీ. నోకియా ఫోన్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయిందండి. ఎందుకు వెళ్ళిపోయింది? స్మార్ట్ ఫోన్స్ అడాప్ట్ చేసుకోవడం ద్వారా. ఇవన్నీ మీరు ఇదే ఇప్పుడు నేను నెగిటివ్ చెప్పాను కదా, పాజిటివ్ చెప్తాను చూడండి. నెట్ఫ్లిక్స్ ఉంది కదా, ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ కదా, కొన్ని వందల కోట్ల బిజినెస్. నెట్ఫ్లిక్స్ స్టార్టింగ్ బిజినెస్ తెలుసా మీకు? డివిడీలు రెంట్కి ఇచ్చేది. మీరు కానీ ఫోన్ చేసి నవీన నాకు నేనే నెట్ఫ్లిక్స్ అనుకోండి, నేను మూవీ చూడాలనుకుంటే మీకు కొరియర్ చేస్తాను, అది నా పని. అక్కడి నుంచి ఈ రోజు కొన్ని వందల కోట్ల ఓటీటీ వెరీ సక్సెస్ఫుల్. ఎంత బాగా శాంసంగ్, అన్ని చోట్ల శాంసంగ్. ఫస్ట్ అమ్ముకు శాంసంగ్ గ్రోసరీ షాప్ అండి, కూరగాయలు కొట్టేది. కూరగాయలు అమ్ముకునే కంపెనీ శాంసంగ్ ఈ రోజు ఎంత డెవలప్ అయింది, అన్ని ఇంట్లో శాంసంగ్ వస్తువులే. ఎల్జీ సో కాస్మెటిక్స్ కంపెనీ, అంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు చూసారా? కాస్మెటిక్స్ జస్ట్ సో పౌడర్స్ అలాంటిది. ఈ రోజు ఎల్జీ అన్ని సో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ చూసి ఎలా మారిందో. లంబోర్గిని అనే లగ్జరీ కార్ అని తెలుసు కదా, లంబోర్గిని ప్రభాస్ వాడేవాడు. యాక్చువల్ ట్రాక్టర్ల కంపెనీ, కానీ ఈ రోజు లగ్జరీ కార్కి వెళ్ళారు. వీళ్ళందరూ చూసారంటే సంబంధం లేని బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు అలానే ఉన్నట్టు ఎప్పుడో కొట్టుకుపోయారు. నెట్ఫ్లిక్స్ లేదు ఈ రోజు నేను మాట్లాడడానికి, లేకపోతే శాంసంగ్ లేదు, ఎల్జీ లేదు. వీళ్ళందరూ చేసిన పని వేరు, కొత్త బిజినెస్ చేశారు. కాబట్టి ఎనీ బిజినెస్ మ్యాన్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా ఇదే బిజినెస్ 10 కాలాలు ఉంటుంది అనుకోవడం తప్పు. మీరు ఇప్పుడు బాగుండగానే దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకున్నట్టు కొత్త బిజినెస్ కోసం ఇప్పుడే ప్లాన్ వేసుకొని వేరే ప్రోడక్ట్ డెవలప్ చేసుకోండి. ఏం పర్లేదు, నెమ్మదిగా ఎక్కువ ఖర్చు పెట్టదు, తక్కువ ఖర్చుతోనే ఇది దెబ్బతిన్నా కూడా అది మీకు చేతికి అందొస్తుందని చెప్తున్నాను. ఇది 2 టిప్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.